ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈ రాశి జాతకులకి ఈ రోజున భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి. జరిగేది తెలిస్తే ఖచ్చితంగా కూడా మీరు షాక్ అయిపోతారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. సాక్షాత్తు పరమశివుడు మరియు పార్వతీదేవి యొక్క దివ్య అనుగ్రహం మీ పైన కురుస్తుందని అద్భుత సమయం ఇది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్న కష్టాలు, ఆ యొక్క బంధాలు తెంచుకోవడానికి మహాశివుడి సంకల్పం, దుర్గాదేవి రక్షణ మీకు తోడయ్యేది. గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న కఠిన పరిస్థితులు, ఆర్థిక సమస్యలు, మనసులోని బాధలకు ముగింపు పలుకుతూ ఈరోజే మీ యొక్క తిథి, మీ యొక్క ఎంతో కలిసి వచ్చే తలరాతను మార్చి మొదలుపెట్టబోతుంది. మీ దైవిక సందేశం మీ దగ్గరికి చేరిందంటే శివపార్వతుల ఆశీర్వాదమే అని అర్థం. ముఖ్యంగా ఈ తిథి మీకు చాలా జాగ్రత్తగా ఉండేది. మీ విజయానికి ఆటంకాలు సృష్టించే శత్రువులు, అసూయపడే వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఈ సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పకుండా గోప్యంగా ఉంచండి. ఇది కేవలం వార్త మాత్రమే కాదు, మీ చుట్టూ ఉండే దైవశక్తి కవచం. పూర్తిగా ఏకాగ్రతతో శివశక్తులపైన బలమైన నమ్మకంతో ముందుకు సాగండి. ఈ భవిష్యత్తు ఉజ్వలంగా అవుతుంది. అయితే మంచి జరగడంతో పాటుగా కొన్ని చెడు సంఘటనలు కూడా మీకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందేశాన్ని పూర్తిగా తెలుసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు ప్రస్తుతం ఒక క్లిష్టమైన ఆధ్యాత్మిక స్థితిలో చిక్కుకున్నారు. మీ కళ్ళకు కనిపించని, మీ ఊహకు అందని ఒక పోరాటం ఇంట్లోనే జరుగుతుంది. ఈ సమస్యలకు కారణం నమ్మే వ్యక్తులు, మీ జీవితం ఇద్దరు స్త్రీల ఆధీనంలో ఉంది. ఒకరు మీ వంశాన్ని కాపాడి సిరి సంపదలకు అధిష్టాన దేవత మహాలక్ష్మి అయితే, మరొకరు మీ సర్వస్వాన్ని నాశనం చేయడానికి వచ్చిన దుష్టశక్తి. ఆమె మీ ఇంట్లోనే ఉంది, మీతో నవ్వుతూనే మాట్లాడుతుంది, కానీ లోపల మీ పతనానికై ఎదురు చూస్తుంది. ఆ దుష్టశక్తి ప్రభావం వలనే మీకు రావలసిన అదృష్టం అతి దగ్గరలోనే తప్పిపోతుంది. అత్యంత భయానకమైన విషయం ఏమిటి అంటే, ఆ దుష్టశక్తికి మీ కుటుంబ సభ్యులే తెలియకుండా సహాయం చేస్తున్నారు. వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట ఆ చెడు శక్తికి బలంగా మారుతుంది. మీ ఇంట్లోనే వారు ఆ శక్తికి దాసోహం అయిపోయారు. అందుకే మీరు ఎంత చెప్పినా వారు పట్టించుకోవటం లేదు. వారిని శాంతింప చేయడానికి ప్రయత్నం చేస్తే మరింతగా కోపం రెచ్చిపోతారు. మీ ఇల్లు ఇప్పుడు ఒక నివాసం కాదు, ప్రతికూల శక్తులు తిష్ట వేసిన కేంద్రం. బయట నుంచి వచ్చిన వారు కాళ్ళు కడగకుండా లోపలికి రావడం మీ ఇంట్లోకి దరిద్రాన్ని స్వాగతించడమే. బయట తిరిగి గాలి, దుమ్ము, ధూళిలోనే ఉన్న శక్తులు, ఈర్ష్యపడే వారి చెడు చూపులు మీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాయి. ఆ మురికి పాదాలు మీ ఇంట్లో అడుగు పెట్టగానే అప్పటి వరకు ఉన్న ప్రశాంతత ఆవిరైపోతుంది. ఆ గడప దాటి వచ్చే ప్రతి ఒక్క అడుగు మీ శుభాన్ని తొక్కి పడేస్తుంది. మీ ఇంట్లో తరచుగా వినిపించే అరుపులు, పాత్రలు విసిరేయడం, చిరాకులు, ఇవి కేవలం అభిప్రాయ భేదాలు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎక్కడైతే శాంతి ఉండదో అక్కడ దేవతలు నిలవరు. ఆ దుష్ట శక్తి చేసిన పన్నాగం ప్రకారం మీ ఇంట్లో పూజలు, ప్రార్థనలు జరగకుండా కేవలం గొడవలే జరిగేలాగా అది ప్రణాళిక వేస్తుంది. ఆ శబ్దాల వల్ల మీ ఇంటి గోడల మధ్య ఉన్న సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ నశించిపోతుంది. మీరు బయట నుంచి రాగానే ఒక రకమైన భారం, ఒత్తిడి కలగడానికి ఇదే కారణం. వంటగది అంటే సాక్షాత్తు కాశీ అన్నపూర్ణ నిలయం. కానీ మీ ఇంట్లో వంటగది శుభ్రంగా లేకపోవడం, రాత్రిపూట ఎంగిలి పాత్రలు అలాగే వదిలివేయడం ఆ దుష్టశక్తికి మీరు పెట్టిన విందు వంటిది. ఆ ఎంగిలి వాసనకు ఆకర్షితమై వచ్చే శక్తులు మీరు తినే ఆహారాన్ని అపవిత్రం చేస్తాయి. ఆ ఆహారం తిన్నందువలనే మీ బుద్ధి సరిగ్గా పనిచేయటం లేదు. మీకు భయంకరమైన కలలు వస్తున్నాయి. మీ ఆరోగ్యం క్షీణించడానికి మందులు కారణం కాదు. ఆ వంటగదిలో దాగి ఉన్న ప్రతికూలతే, నెగిటివిటీ కారణం. ఇప్పటికైనా సరి చేయగలిగింది ఉంది. ఆ యొక్క దేవత మీకోసం ఇంకా పోరాడుతూనే ఉంది. మీ ఇంటి గుమ్మాన్ని పసుపుతోనే శుద్ధి చేయండి. అది మీ ఇంటికి రక్షణ కవచం. ఎవరు వచ్చినా సరే కాళ్ళు కడుక్కోకుండా లోపలికి రానివ్వకండి. అది మీ గౌరవం కాదు,
మీ ఇంటి భద్రత, ఇంట్లో గొడవ మొదలవగానే మీరు మౌనంగా ఉండండి. మీరు నిశ్శబ్దంగా ఉంటే ఆ దుష్ట శక్తికి ఆహారం అందదు, అది బలహీన పడిపోతుంది. ఈ శక్తులను మీరు నిర్లక్ష్యం చేస్తేనే ఆర్థిక స్థితి, కుటుంబ బంధాలు కోలుకోలేనంతగా దెబ్బతింటాయి. ఆ దేవత ఇచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోండి. ఈ రాశివారు ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలను అనుభవిస్తున్నారు. వాటిని వివరించడానికి కూడా మాటలు చాలవు. మంచి జరుగుతుంది అనుకునే వేపై చెడు సంఘటనలు ఎదురవుతున్నాయి. మీరు స్వభావరీత్యా చాలా మంచి మనసు కలిగిన వారు, చాలా మంచి సద్గుణాలు కలిగిన వ్యక్తులు, దైవాంశ సంభూతులుగా చెప్పవచ్చు. కానీ మీ కోపం ఒక్కొక్కసారి మీకే పెద్ద శత్రువు అవుతూ ఉంటుంది. ముక్కంటి కోపం వస్తుంది. మీ కోపం వెనకాల అంతకంటే 10 రెట్లు ఎక్కువ ప్రేమ, దయ మరియు ఆత్మీయత ఉంటాయని మిమ్మల్ని లోతుగా అర్థం చేసుకున్న వారికే ఎరుక. మీ మనసు స్ఫటికలాగా స్వచ్ఛమైనది. అందుకే ఎవరిపైన కూడా ఎక్కువ కాలం కోపాన్ని పెంచుకోలేరు. అయితే ఈ తిథి ఈ రోజున మీలోని మీ స్వచ్ఛతకు భగవంతుని తోడ్పాటు లభిస్తుంది. ఇప్పటి వరకు పడ్డ శ్రమ, అనుభవించిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని చులకనగా చూడడం, మంచితనాన్ని బలహీనతగా మాడుకొని మోసం చేయడం, ఇటువంటివన్నీ మిమ్మల్ని తీవ్రంగా బాధించాయి. చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలు మోయడం వలన మీకంటూ ఒక ప్రత్యేకమైన సంతోషం లేకుండా పోయింది. నిరంతరం ఇతరుల కోసం ఈ త్యాగాలు చేస్తూ జీవించారు. ఎవరికైనా సరే సహాయం చేయాలంటే వెనకాడరు. ఎదుటివారి ప్రేమ కోసం మీ ప్రాణాలు సైతం లెక్క చేయరు. అయితే మీ మంచితనమే మీకు శాపంగా మారింది. గతంలో కూడా చాలామంది మిమ్మల్ని అవమానించారు. కానీ ఇప్పుడు ఈరోజు ఈ తిథి మీకు చాలా వరకు ఆ పరిస్థితులను మార్పు చేస్తుంది. మీరు మరిచేలాగా చేస్తుంది. మీరు తిన్న వెన్నపోట్లు మిమ్మల్ని గొప్ప యోధునిగా మార్చేశాయి. ఇప్పుడు మీకు ఎవరు అంత సులభంగా మార్చలేరు, మోసం చేయలేరు. మీ జీవితంలోనే ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు రాబోతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా మూల కారణం కేవలం గ్రహస్థితి మాత్రమే కాదు, మీ చుట్టూ ఉంటూ మీకు ద్రోహం చేసే వ్యక్తులు. మీకు ముఖ్యంగా కే అక్షరం, ఆర్ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు కానీ లోపల కానీ నటిస్తూ అసూయతో రగిలిపోతున్నారు. మీరు సొంతంగా సంతోషంగా మీ కాళ్ళ మీద నిలబడడం వారికి అసలు గిట్టడం లేదు, తట్టుకోలేకపోతున్నారు. మీ ఆర్థిక స్థితి దెబ్బతీయడానికి, కుటుంబంలోని గొడవలు సృష్టించడానికి వారు నిరంతరం కుట్రలు పన్నుతూనే ఉన్నారు. మీరు మీ మనసులోని రహస్యాలను, డబ్బుకు సంబంధించిన ప్రణాళికలను ఆ వ్యక్తితో పంచుకోవడం వలన వారు ఆ సమాచారాన్ని మీకే వ్యతిరేకంగా వాడుతున్నారు. మీ బలహీనత తెలుసుకొని మిమ్మల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడంతో వారు నిపుణులు. అయితే ఈ రోజున ప్రకృతి మీకు ఆ వ్యక్తి అసలు స్వభావాన్ని కళ్ళకు కట్టించినట్టుగా చూపిస్తుంది. వారు అపరిచితులు కాదు, మీతో కలిసి భోజనం చేసే అంత సన్నిహితులు కావడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇకనైనా వారి విషయంలో జాగ్రత్తగా ఉండడం అవసరం. మరొక వైపు BD అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తుల విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు మీ పైకి ఎక్కువగా ప్రేమ చూపిస్తూ లోపల మీ అభివృద్ధిని చూసి కుళ్ళుకుంటున్నారు. మీ మాయ మాటలు నమ్మే స్వభావాన్ని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని నష్టపరచడానికి, మీ పైన లేనిపోని నిందలు వేయడానికి ఈ రోజునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అన్ని గ్రహాల యొక్క అనుకూలత, ప్రతికూలత కూడా కనిపిస్తుంది. వీరితో మాట్లాడేటప్పుడు మీ రహస్యాలను అసలు బయట పెట్టద్దు. ముఖ్యంగా ఈ రోజున ఎవరితో కూడాను ఎటువంటి డబ్బు లావాదేవీలు పెట్టుకోవద్దు. అప్పు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయొద్దు. మీ దగ్గర స్నేహితులు లేదా బంధువులు అయినప్పటికీ ఈ సమయంలో ఈ రోజున మాత్రం ఖచ్చితంగా కూడా కొంచెం ఈ లావాదేవీలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ కష్టార్జితాన్ని వాళ్ళు వాడుకోకుండా మీరు అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా ఎవరిని కూడా నమ్మకుండా ఉండడమే ప్రస్తుతం మీ కర్తవ్యం. ముఖ్యంగా ఏ అనే అక్షరం, ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తితో సంభాషించేటప్పుడు, వ్యవహరించేటప్పుడు చాలా జాగ్రత్త. వారి వల్ల చిన్నపాటి గొడవలు లేదా శత్రుత్వం ఏర్పడే సూచన కానవస్తుంది. ముఖ్యంగా
ఈ తిథి వారితో వాదోపవాదనలకు దిగకుండా ఉండడం క్షేమకరం. అదృష్టం మీ వైపు ఉన్నప్పటికీ సోమరితనాన్ని వదిలి కష్టపడండి. ఈ రాశివారు శ్రమకు వెనకాడరు. ఆ కష్టమే ఈ రోజున మీకు రెట్టింపు ఫలితాలు అందిస్తుంది. మీపై జరుగుతున్న కుట్రలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. కొందరు వ్యక్తులు మీ అభివృద్ధి అడ్డుకోవడానికి చెడు తంత్రాలను కూడా ఆశ్రయించే అవకాశం ఉంది. గ్రహాల స్థితి చెబుతుంది మీ ఇంట్లో కారణం లేకుండానే వస్తువులు పగిలిపోవడం లేదా రాత్రిపూట భయంకరమైన కళలు మీకు సంతానానికి రావడం, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒకరు ఆరోగ్య సమస్యలతో ఉండడం, ఇటువంటివి జరుగుతూనే ఉంటే అది మీ పైన ఎవరు చెడు చేయిస్తున్నారు అనడానికి సంకేతమే. మీ వ్యాపారంలో లేదా ఉద్యోగంలో మీ స్థానాన్ని దక్కించుకోవడానికి మీ సహ ఉద్యోగులు లేదా పోటీదారులు మీ పైన తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. మీ సంతకం ఉన్న పత్రాల విషయంలో ఈ రోజున ఈ తిథిలో చాలా జాగ్రత్త. ఈ కుట్రలను భగ్నం చేయడానికి దైవ బలం మీకు తోడవుతుంది. మిమ్మల్ని నష్టపరచడానికి చూసిన వారు తాము తవ్విన గోతులు తామే పడిపోతారు. బంధువుల విషయంలో ఈ రాశి వారు పడే గోతులు వర్ణించడానికి కూడా సాధ్యం కాదు. మీ రక్తం పంచుకు అన్నవారే ఈ పతనానికి కోరుకుంటున్నారని చేదు నిజం మీరు అంగీకరించక తప్పదు. మీరు ఆర్థికంగా ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక మీ వెనకాల గోతులు తీసే బంధువులు మీ చుట్టూనే ఉన్నారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఫోను కూడా ఎత్తని వారు ఇప్పుడు మీరు బాగుపడుతుంటే వారి అవసరం కోసం మీ దగ్గరకు నవ్వుతూ వస్తారు. వీరి నవ్వు వెనకాల విషయం దాగుంది. ముఖ్యంగా ఆస్తి పంపకాలు లేదా కుటుంబ గౌరవం విషయంలో మిమ్మల్ని తక్కువ చేసి చూపించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు. మీ ఎదుట మిమ్మల్ని పొగుడుతూ మీ వెనుక తిరగగానే మీ వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసే బంధువుల పట్ల ఈ రోజున అప్రమత్తంగానే ఉండాలి. ఇక ఈ రోజు నుంచి ఈ విషయంలో జాగ్రత్త. అలాగే మీకు ఏమిటి అంటే ఒక విందు లేదా శుభకార్యంలో వీరి యొక్క అసలు రూపం బయటపడుతుంది. మీ ఇంటి రహస్యాలు బయట పెడుతుంది. మీ ఇంట్లోనే తిరుగుతున్న ఒక ఆడపిల్ల లేదా ఒక సన్నిహిత బంధువు అనే విషయం ఈ రోజుకి ఈనాటికి మీకు అర్థమవుతుంది. ఈ రాశి వారు మంచితనంతోనే వారికి సహాయం చేసేవారు, కానీ వెన్నుపోటు పొడవడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇకపై మీ కుటుంబ విషయాలను, ఆర్థిక లావాదేవీలను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు. అందరూ మనవారే అనే భ్రమ నుండి బయటకి రండి. ఎవరు మీ కష్టంలో తోడున్నారో వారికి మాత్రమే దగ్గరకు అయ్యే పరిస్థితి ఇవ్వండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అన్యాయాలకు, మోసిన నిందలకు, ఆరోపణలకు భగవంతుడు న్యాయం చేయబోతున్నాడు. విధి మీకు అనుకూలంగా మారబోతుంది. అయితే ఈ రోజున మీరు చేపట్టిన ప్రతి పని విజయవంతమయ్యే యోగం ఉంది. మీరు కోల్పోయిన గౌరవ మర్యాదలు, పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి మీ దగ్గరకు చేరుతాయి. గ్రహాల అనుకూలత వలన మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ రోజున ఊహించని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు, ప్రభుత్వ వ్యవహారాలు లేదా కోర్టు వివాదాలు ఈ రోజున అనూహ్యంగా వేగవంతం అవుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. గతంలోనే మిమ్మల్ని విమర్శించిన వారు ఇప్పుడు మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతారు. దైవ బలం తోడవడం వలన మీరు అసాధ్యం అనుకున్న కార్యాలు ఈ రోజునే సులభంగా పూర్తి చేస్తారు. ఇక ఈ రోజు నుంచి కూడాను అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. మీ జీవితంలోనే డబ్బు ప్రవాహం ఊహించని విధానంగా పెరగబోతుంది. మీరు ఎప్పుడు ఆశలు వదులుకున్న పాత బకాయిలు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గాలు అకస్మాత్తుగా తెరుచుకోవడం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, ఆగిపోయిన పనులు ఇప్పుడు తిరిగి వేగవంతం అవుతాయి. లక్ష్మీ కటాక్షం వల్ల మీ ఇంట్లోనూ పేదరికం తొలగిపోతుంది. ఐశ్వర్యం లభించే సమయం ఇదిగా చెప్పక తప్పదు. ధైర్యంగా ఈ రోజున మీ అడుగులు వేయండి. దీనికి సంకేతంగా కొన్ని దైవిక సూచనలకు కూడా మీకు కనిపిస్తాయి. ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్దకు ఆవు రావడం, గోడపైన బల్లులు జంటగా కనిపించడం, లేదా కుడి అరచేతిలో విపరీతంగా దురద రావడం వంటివి జరిగితే
శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వస్తుందని అర్థం చేసుకోండి. అయితే గుర్తుపెట్టుకోండి, మీకు ఒక చిన్న విజయం లభించిన దానిని ఊరంతా చాటింపు వేయకండి. నలుగురికి తెలిస్తే దృష్టి దోషం తగిలి మళ్ళీ సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. మీ అవకాశాన్ని, ఆనందాన్ని, రహస్యాన్ని ఈ రోజున మీ కుటుంబానికి పరిమితం చేయండి. ఈ రాశి వారికి ఈరోజు మొత్తం కూడాను అంటే 24 గంటల్లో కూడాను మీ పరిస్థితి కూడా మీకు అంతా కూడా చక్కబడుతుంది. మీకు సమస్యలన్నీ తీరిపోతాయి. విన్న ఏ విషయం కానీ ఎవ్వరికి కూడా చెప్పకూడదు. ఇంకొక కంటికి ఈ విషయం తెలియకూడదు. ఆర్థిక పరంగా అత్యంత ముఖ్యమైన రోజు ఇది. మీ జాతక చక్రంలో శని గురు గ్రహాల అనుకూలత వలన ఆగిపోయిన ధన ప్రవాహం తిరిగి ప్రారంభమవుతుంది. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు లేదా వ్యాపారంలో చిక్కుకుపోయిన పాత బకాయిలు ఈరోజు మీకు ఈ సమయం నుండి తిరిగి చేతికి అందే మార్గం కానీ వార్త కానీ మీ చెవిన పడుతుందని చెప్పవచ్చు. ఊహించని విధానంగా ఏదో ఒక రూపంలో డబ్బు లాభం కలగడం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్న ఆర్థిక ఒత్తిడి తగ్గి మనసు తేలిక పడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఈరోజు లాభాల బాట పడతారు. నూతన ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయం అంటే ఈ యొక్క తిథి మీకు చాలా అనువుగా కలిసి వస్తుందంటే నమ్మశక్యమా? అత్యంత శుభప్రదంగా ఉంటుంది. కార్యాలయంలోని మీ పనితీరుకు అధికారుల నుంచి అద్భుతవంతమైన గుర్తింపు ఉంటుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతి, ప్రమోషన్ లేదా జీతాల పెరుగుదల గురించి ఈనాటికి మీకు సానుకూల సమాచారం అందుతుంది. అంత ఈశ్వరీచ్ఛ. విదేశీ ప్రయాణానికి ప్రయత్నిస్తున్న వారికి వీసా లేదా ఇతర అనుమతులు లభించి మార్గం సులభమవుతుంది. ఓం నమః శివాయ. వ్యాపారస్తులకి ఇది లాభాల పంట పండించే సమయం. పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అవుతాయి. అంతా శివేచ్ఛ. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. శివుడి పైన భారం వేయండి. ఈ తిథి అనుకున్నది మీ జీవితంలో టీ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. అంటే ఈ రోజున ఆ వ్యక్తి మాటలకు, వారి యొక్క సలహాలకు మీ జీవితంలోనే తగిన సమయం ఇవ్వబోతున్నారు. వారికి పాత్రనివ్వబోతున్నారు. వారు మీ జీవితంలోకి ప్రవేశించడం, ఏదో ఒక రూపంలో అండగా నిలబడడం జరుగుతుంది. మీరు మీ వ్యాపార భాగస్వామి కావచ్చు, లేదా అభివృద్ధికి తోడ్పడే ఒక గొప్ప శ్రేయోభిలాషి కావచ్చు. వీరి సలహాలు మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చేస్తాయి. వీరి వల్ల మీకు రాజయోగం పట్టే అవకాశం ఉంది. వీరి ద్వారా వచ్చే కొత్త ఆఫర్ లేదా లాభదాయకమైన ఒప్పందం ఈ రోజున మీ యొక్క భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది. ఈ వ్యక్తి కేవలం డబ్బు రూపంలోనే కాకుండా మీకు మానసిక ధైర్యాన్ని కూడా అందిస్తారు. వీరితో మీకున్న సంబంధం మీ జీవితంలోని ఒక శాశ్వతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది. ఐశ్వర్యంతో పాటుగా సామాజికంగా కూడా మీరు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఈ నాటకి మీకు ఒక బలమైన పునాదిన వారు నిలబోతున్నారు. ఈ రాశి వారికి రాబోయే సమయంలో అంటే ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులకు సంబంధించిన చిక్కులు వీడిపోయే అవకాశం ఉంది. చాలా కాలంగా కోర్టులో ఉన్న భూ వివాదాలు లేదా అన్నదమ్ముల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాలు సానుకూల మార్పు తిరుగుతాయి. ముఖ్యంగా ఈ రోజున మీకు మాత్రమే దక్షిణ దిశలో ఉన్న భూమి లేదా ఇల్లు మీకు విశిష్ట లాభాలను ఇస్తుంది. ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్నారో వారికి ఊహించని విధానంగా దానికి సంబంధించిన తక్కువ ధరకే భూమి దొరకడం, బ్యాంకుల యత్నాలు సులభంగా మంజూరు కావడం, రుణాలు ఎక్కువగా రావడం అద్భుతం జరుగుతుంది. ఇది కేవలం మీ అదృష్టం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉండడం వలన జరుగుతున్న మార్పు. ఈ రాశివారు ఈ రోజున ఎంతో శాంతంగా ఉంటారు. గతంలో ఉన్న విభేదాలు, అభిప్రాయ భేదాలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం ఈ రోజున మరింతగా బలపడుతుందని చెప్పొచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, బలంగా ముందుకు సాగుతారు. ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి ఈ రోజున చర్చలు జరుగుతాయి. బంధువుల రాకతో ఇల్లు కలకలలాడొచ్చు.
అలాగే దాంపత్య జీవితంలో గత కొంతకాలంగా ఒక రకమైన కంటికి కానరాని దూరం పెరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఎవరో మూడవ వ్యక్తి ప్రమేయం వలన లేదా చిన్న చిన్న విషయాలకు పట్టుదలకు వెళ్ళడం వలన మనస్పర్ధలు ఏర్పడుతున్నాయి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా మనసులో కలవని పరిస్థితికి కారణం మీ జాతకంలో ఉన్న శని గ్రహ ప్రభావం. అలాగే బయట వ్యక్తులు మీ మధ్య చిచ్చు పెట్టడని, జీవిత భాగస్వామికి ఎవరు సన్నిహితులు మీ గురించి తప్పుగా చెప్పి వారిని మీ పైన ఉసిగొల్పుతున్నారు. అయితే రాబోయే ఈ రోజున మీ యొక్క పట్టింపులతో దూరం కాబోతున్నాయి. ఒక అద్భుత మార్పు రాబోతుంది. మీ మధ్య ఉన్న అపోహలు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, కంటికి కానరాని ఇబ్బందులు ఏ ఉన్నా సరే తొలగిపోయి ఒకరికొకరు ఆలింగనం చేసుకొని, మీ మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయి ఒకరినొకరు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకునేంతటి భావోద్వేగమైన సందర్భం ఈరోజు ఎదురవుతుంది. మీ భాగస్వామికి మీ విలువ తెలిసే ఒక సంఘటన జరుగుతుంది. మీరు మీ మనసులోని బాధను దాచుకోకుండా వారితో శాంతంగా పంచుకోండి. భార్యాభర్తల పరంగా మరియు మానసిక పరంగా మీ బంధం ఈనాటికి మునుపటి కంటే బలపడుతుంది. రాబోయే రోజుల్లో మీరు మీ భాగస్వామితో కలిసి ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడం వలన మీ మధ్య ఉన్న ప్రతికూల శక్తి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దీపం వెలిగించడం వలన ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి దంపతులకు దైవానుగ్రహం వలన ఈ రోజున దానికి సంబంధించిన వార్తను, సలహాలు, శుభవార్తలు అందే అవకాశం ఉంది. ఇప్పటికే పిల్లలున్న వారికి వారి విద్య లేదా ఉద్యోగ రంగంలో వారు సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా నిలుస్తాయి. పిల్లల వల్ల మీ ఇంటికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వివాహం కాని వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక సంబంధం ఈ రోజున ఖరారు అయ్యే అవకాశం లేదా త్వరగానే మెండుగా కనిపిస్తుంది. సమాజంలోనే మీ యొక్క ప్రతి మాటకు కూడా ఈ రోజున విలువ పెరుగుతుంది. మిమ్మల్ని గతంలో తక్కువ చేసిన వారు ఇప్పుడు మీ స్థాయిని చూసి గౌరవిస్తారు. రాజకీయం మీద, సామాజిక రంగంలోనున్న వారికి పదవులు దక్కే యోగం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ తిథి నాడు మీ యొక్క నాయకత్వ లక్షణాలు అందరినీ ఆకట్టుకుంటాయి. చేపట్టిన ప్రతి కార్యంలోనూ దైవబలం తోడవుతుంది. మీ ఆలోచనలను ధైర్యంగా అమలు చేయండి. మీ కీర్తి ప్రతిష్టలు ఈ రోజున దశ దిశలా వ్యాపిస్తాయి. మీరు చేసిన పాత సహాయాలు ఇప్పుడు మీకు తిరిగి మేలు చేస్తాయి. గౌరవప్రదమైన హోదాల్లో మీరు కూర్చొని అవకాశం ఈ రోజు నుంచి మొదలు కాబోతుంది. మీ మాట్లాడే తీరుతో అందరినీ కూడా మంత్రముగ్ధుల్ని చేస్తారు. నలుగురిలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం అంటే ఈ తిథి చాలా బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కానీ ఒక పరీక్ష వంటిది. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్లు, అనవసరపు స్నేహాలు మిమ్మల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. యువత విషయంలో ఈ సమయంలో అంటే ఈ రోజు నుంచి కూడాను చెడు స్నేహాల ప్రభావం ఎక్కువ కావచ్చు. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా స్నేహితులతో సరదాగా గడపడం మంచిదే, కానీ అది మీ భవిష్యత్తును దెబ్బతీయకుండా ఇక జాగ్రత్త పడండి. దురలవాట్లకు దూరంగా ఉండడం మీ వృత్తిపరమైన ఎదుగుదలకి ఎంతో ముఖ్యం. ఆరోగ్యం విషయంలో మాత్రం మీరు ఈ రోజున కొంత శ్రద్ధ తీసుకోండి. పని ఒత్తిడి వల్ల మానసిక అలసట కలిగే అవకాశం ఉంది. నిద్ర లేకపోవడం లేదా ఒత్తిడి వల్ల కలిగే తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. అయితే ఈరోజు అంటే ప్రతిరోజు కూడా ఈ రోజు నుంచి కొంత సమయం ధ్యానం చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతత మీకు పెద్ద రక్ష అని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈ రోజే కాదు, రాబోయే రోజులలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ కళల్లో పదే పదే దేవాలయాలు ప్రవహిస్తున్న నీరు కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే భారీ ధనలాభానికి సంకేతం. బ్రహ్మీ ముహూర్తంలో వచ్చే కళలు మీకు భవిష్యత్తు గురించి ముందుగానే సమాచారాన్ని ఇస్తాయి. కర్మ సిద్ధాంతం మరియు ప్రతీకారం. చాలా కాలంగా మిమ్మల్ని మోసం చేసిన వారు ఇప్పుడు వారి కర్మ ఫలాన్ని అనుభవించే సమయం. ఇది మీకు ప్రత్యక్షంగా తెలియకపోవచ్చు, కానీ పరోక్షంగా జరుగుతున్న సంఘటన.
కానీ ఎప్పటికైనా సరే మీకు బోధపడుతుంది. అప్పుడు అనుకుంటారు ఎప్పటికీ మంచిగా గెలుస్తుంది అని. మిమ్మల్ని నష్టపరిచిన వారు స్వయంగా ఈ రోజున మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరడం చూస్తారు. అది ఎవరైనా కూడా కావచ్చును. అలాగే ఈ రోజున ఈ రాశి జాతకులు మాట విషయంలో కాస్త జాగ్రత్త. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. 6వ ఇంద్రియం మేల్కొనడం వల్ల ఎవరైనా మిమ్మల్ని మోసం చేయాలని చూస్తే వెంటనే తప్పించుకోగలుగుతారు. ఇక ముందే హెచ్చరిక వచ్చేస్తుంది. ఈ దైవిక శక్తి మీకు నమ్మండి. ప్రతిరోజు దీపం వెలిగించి కాసేపు నిశ్శబ్దంగా కూర్చుంటే ఈ శక్తులు ఈ రోజునే మీకు అన్ని రోజుల మిమ్మల్ని మీ కుటుంబాన్ని బలపరుస్తాయి. మీ అభివృద్ధికి ఆటంకంగా మారిన 3 ముఖ్యమైన పొరపాట్లు ఉన్నాయి. ఈరోజు మీరు సరిదిద్దుకున్న మొదటిది, ఎవరినైనా సరే త్వరగా గుడ్డిగా నమ్మడం. రెండవది, మీ శత్రువులను తక్కువ అంచనా వేసి అజాగ్రత్తగా ఉండడం. ఇక మూడవది, మీ స్వశక్తిని మీరు తక్కువ చేసుకోవడం. ఆధ్యాత్మిక బలం కోసం ఈ రోజున మాత్రం మీరు ప్రతిరోజు, ఈరోజే కాదు ఉదయం పూట అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి. మీరు మీ భయం తొలగి ధైర్యం కలగాలి అంటే ఉదయాన్నే రాగి పాత్రతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి మట్టి పైన ఆవు నూనె దీపం వెలిగించి అందులో 2 లవంగాలు వేసి ఇంటి మూలలో ఉంచండి. అలాగే ధనాన్ని ఆకర్షించగలిగే మీ వెంట చిన్న పచ్చ కర్పూర ముక్కను ఉంచుకోండి. రాజయోగం కోసం అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అడ్డంకులు తొలగడానికి ఓం గం గణపతయే నమః 21 సార్లు నిత్యము స్మరించండి. దిష్టి దోషాల నివారణకు ఇంటి గడపకు ఇరువైపులా స్వస్తిక్ గుర్తును ఉంచండి. ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క పరిహారాలను పాటించడం మరవద్దు. ఈ రోజున గొడవలకు దూరంగా ఉంటే సాయంత్రం మాత్రం ఇంట్లో కర్పూరంతో ఆరతి ఇవ్వండి. ఈరోజు మీరు చేసే శ్రమకు దుర్గామాత ఆశీస్సులతో పాటుగా అద్భుత విజయాలు సొంతమవుతాయి. ఈ రాశివారు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.